మనకు కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇక్కడ గేట్ లో పనిచేసే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే కృష్ణా డిస్టిక్ కంసలదీవి అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణా నది టోటల్ గా 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువైపుగా 16 కిలోమీటర్ల జర్నీ చేసినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవ్స్ వెళ్ళవచ్చు. విన్నారా పేరు అక్కమహాదేవి? ఆమె కర్ణాటక ఆడపడుచు. 12వ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే కేవ్స్ లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనమిచ్చి శివలింగం ఒకటి వెలిపించారు గృహం లోపల. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటారు, ఆ కేవ్స్ లో ఉన్న లింగాన్ని స్వయంభలింగం అంటారు. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనం అభిషేకం చేస్తాం, కానీ ఆ కేవ్స్ లో ఉన్న లింగానికి ఎవరో అభిషేకం చేయరు. న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీలో ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం గర్భగుడిలో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరన్నా? పాతకాలంలో పోయాం. స్పర్శ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనపడతాయి. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది, ఆవిడ అక్క మహాదేవి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి, ఏమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. వీరు ముగ్గురు కూడా మనలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. మనలాంటి మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడి స్వామివారి ముందు పెట్టారంటే ఆలోచించండి వాళ్ళ భక్తి ఎటువంటిదో, వాళ్ళ చరిత్ర ఎటువంటిదో. ఇదే డ్యామ్, శ్రీశైలం డ్యామ్ ప్లేస్ శ్రీశైలం ప్రాజెక్ట్ అంటుంటారు, కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేశారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. డ్యామ్ డిజైనర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1963 నుంచి 1983 వరకు 20 ఇయర్స్ పట్టింది డ్యామ్ కట్టడానికి. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది, వచ్చేసి రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్. అది ఒక్కసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్స్ కంపేర్ అవుతుంది. ఇట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. ఇది ఒక్కసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్స్ కంపేర్ అవుతుంది. పవర్ హౌస్ లో వచ్చేసి డ్యామ్ ఫ్రంట్ సైడ్ గా ఉంటాయి. పవర్ హౌస్ లకు వాటర్ లే గేట్ ఆపరేటింగ్స్ ఇది. ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 860 ఫీట్ ఉంది. చెట్లలో లాక్ వచ్చిందంటే 885 ఫీట్ వస్తుంది. ఈ ప్లేస్ మటుకే పాతాళ గంగా అంటారు. కాశీ నుంచి గంగా నది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఇక్కడ ఉద్భవించింది. అందుకే ఈ ప్లేస్ కంత పవిత్రత. మెయిన్ టెంపుల్ లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూసారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ ఈ బోట్ కింద ఈసలోనిక్స్ లో ఒకటి ఉంది. ఈ నందిని ఉబ్బిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకుని వీళ్ళు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్ తో స్టోరేజ్ ఫుల్ అయింది, వాటర్ లో మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్. అక్కడ కొండ మీద ఒకటి గోపురం కనపడుతుంది. అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి వచ్చి కొంతకాలం అమ్మవారి శక్తి కోసం తపస్సు చేశారు. ఆయన గుర్తుగా మ్యూజియం ఏర్పాటు చేశారు. మళ్ళీ దాని బ్యాక్ సైడ్ కిలోమీటర్ అంటే హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ ఉంది. చక్కువ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలవార పంచదార, అటుకేశ్వరం, నెక్స్ట్ శిఖరం డ్యామ్.